ఈవినింగ్ అంజలిని కలిసి ఎక్కువ ఇంప్రెస్ చేసేస్తే తొందరగా ఓకే చేసేద్ది, పెళ్లి చేసేసుకోవచ్చు. సెట్. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? అదే నా గురించి ఏమన్నా ఆలోచించేవేమోనని. అసలు నా గురించి నీకేం తెలుసు? తెలుసుకోవడానికి ఉంది. బాహుబలి ఫ్యామిలీ నీకు ఉండేది నువ్వు మీ నాన్న, అంతే కదా. తెలుసుకుంటాలే, అయినా తెలుసుకుంటాలే మెల్లిగా మ్యారేజ్ తర్వాత. అయినా నా గురించి నీకేం తెలుసు? తెలుసు, బీపీకి షుగర్కి దగ్గరగా ఉన్నావని. అందరూ పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అంటుంటే నా వెంట పడుతున్నావు. చేసుకో. అంజలి, ఏంటి? అదే నైట్ డిన్నర్కి మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తానంది, వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకోవాలి. అవును, షుగర్ పేషెంట్వి కదా, 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినాలి. అవన్నీ ఆపు, నేను చెప్పింది ఆలోచించవచ్చు కదా నా గురించి. నీతో మాట్లాడి టైం వేస్ట్, పో. అంజలి, ఏంటి? నా మనసు నీతో తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. సరే. రారా తిందాం. వస్తున్నానమ్మా. అందరూ నీ కొడుకు పెళ్ళెప్పుడని నన్ను అడుగుతున్నారు. నువ్వేమో టైం కావాలంటున్నావు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాను చెప్పు? హలో సుందరమ్మ గారు, మాది మీ జనరేషన్ కాదు. మేము ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకుని అర్థం చేసుకుని ఆ తరువాత పెళ్లి చేసుకుంటాం. ఇట్రా. ఏంటమ్మా? అమ్మా, నీదీ జనరేషన్ అనుకుంటున్నావా? నీదీ జనరేషన్ కాదు నాన్న. అమ్మా. అమ్మనేరా, అమ్మని కాబట్టే నీ ఏజ్ నాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. లేదంటే ఏ లేచిపోయిందో గతవుతుంది నీకు. అమ్మా, ఎవరో ఒకళ్ళని చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఓకే చేసేవాడిని. నా బ్యాలెన్స్ లైఫ్ అంతా ఒకరితో ఉండాలంటే వాళ్ళు నా మనసుకు కూడా నచ్చాలి కదమ్మా. ఏమోరా, నీ ఏజ్ ఎక్కువైపోతుందని నా బాధ. ఒకటి చెప్పనా అమ్మా, ఏ ఏజ్లో అయినా సరే మనసుకు నచ్చితేనే పెళ్లి చేసుకోవాలమ్మా. వస్తువు కాదు కదమ్మా, మనతోనే ఉంటుంది. లేట్ అయినా సరే రాంగ్ పర్సన్ చేసుకొని లైఫ్ లాంగ్ బాధపడకూడదమ్మా. వీడేంటో నాకు అర్థం కాడు. హే అంజలి. హలో. ఏంటిందా కాల్ చేసినట్టున్నావు? ఎందుకు చేసుంటానబ్బా? నువ్వెందుకు చేసావో నాకెలా తెలుస్తుంది? నేను కాల్ లిఫ్ట్ చేయలేదుగా. ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ సైలెంట్లో ఉంది కాబట్టి. సైలెంట్లో ఎందుకుంది? నేను ఇంట్లో ఉన్నా కాబట్టి. ఇంట్లో కాకుండా ఇంకెక్కడుండాలి? నా గుండెల్లో ఉండాలి. ఏం లేదు, ఇందాక ఇంటికొచ్చేసానని చెప్పడానికి కాల్ చేశా. తిన్నావా? నువ్వు పెట్టావా? మళ్ళీ స్టార్ట్ చేసావా? సరే సరే, నువ్వు తిన్నావా? తిన్నా. వెయిట్, నాకు ఇంకో కాల్ వస్తుంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే, సరే అయితే. హలో అంజలి. చెప్పు సందీప్. రేపు సీను బర్త్డే. ఓ అవునా? రేపు కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను, వస్తావా? చేపిద్దాం. అయితే నేను కేక్ ఆర్డర్ పెడుతుంటే అవటం లేదు, నీ మొబైల్లో ఆర్డర్ పెడతావా? అయ్యో, నేను ఆర్డర్ చేస్తాలే సందీప్.